నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంకట చతుర్దశి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఏర్పేడు ఐఐటి ఆధ్వర్యంలో అత్యున్నత బోధన పద్ధతులపై టీచర్లకు శిక్షణ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపమన్న డైరెక్టర్ సత్యనారాయణ పొంగనూరు నియోజకవర్గ చౌడపల్లి మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి తంబలపల్లిలో ఇరిగేషన్ మంత్రి నిర్మలా రామనాయుడు పర్యటన హంద్రీనివ కాల్వ పనులు పరిశీలన సంకట చతుర్దశి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో కొలువై ఉన్న అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో సంకట చతుర్దశిని పురస్కరించుకొని అంజి వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ప్రతి సంకట చతుర్దశి నాడు అంజి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం అంజి వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి విశిష్ట అలంకారం చేశారు. ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తీశ్వర స్వామి డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, దేవస్థానం టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, దేవస్థానం అర్చకులు శ్రీనివాసులు, గురుకుల్ వేద పండితులు హేమంత్ శర్మ, ఆలయ అర్చకులు గోవింద శర్మ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. लक्ष्मी गणपतये नमः ओम ह्रीं क्लीं क्लीं ग्लौं गणपतये नरवरद सर्वधर्मणे विभागे स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम ह्रीं क्लीं क्लीं ग्लौं गणपतये नरवरद गणपतये नमः ओम ह्रीं क्लीं क्लीं ग्लौं गणपतये नरवरद सर्वधर्मणे विभागे स्वाहा स्वाहा लक्ष्मी गणपतये नमः ओम ह्रीं लक्ष्मी गणपतये नमः ओम ह्रीं क्लीं क्लीं ग्लौं गणपतये नरवरद ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ కుటుంబంతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు ఆయనకు హార్దిక స్వాగతం పలికారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని ప్రత్యేక దర్శనం కల్పించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ ప్రవేశ ద్వారంలో స్మృతి చిహ్నం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సతీష్ మాలిక్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలిసిన గురు దక్షిణామూర్తి ఆలయం వద్ద గురువారం గురు సంక్రమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలకు విశేష స్పందన వచ్చింది. నవగ్రహాల్లో పంచమ గ్రహమైన గురువారం గురుగ్రహం రాశి మారిన ఆనంద సందర్భంగా గురు దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకారాలు నిర్వహించారు. గురువారము వృషభ రాశి నుంచి మిథున రాశికి రాశి మారిన గురువు శుభ సమయాన శ్రీకాళహస్తి ఆలయంలో దక్షిణామూర్తికి ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు దక్షిణామూర్తి ఆలయం ఎదురుగా పురోహితులు అర్ధగిరి వేద మంత్రాలను పఠిస్తుండగా ఇక్కడి సాంప్రదాయం మేరకు పూజలు ప్రారంభమయ్యాయి. ఆలయంలోని గురు దక్షిణామూర్తి ఆలయం ఎదురుగా మొదట కలశాలను ఏర్పాటు చేసి ఆవాహన గావించారు. తర్వాత హోమాలను ఏర్పాటు చేశారు. 108 శంఖాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. కరుణాకర్ గురుకుల్ వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తుండగా కరుణాకర్ గురుకుల్ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించారు. సాయంత్రం గురు దక్షిణామూర్తిని చక్కగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శనం, హరియాదవ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులు భానుప్రకాష్ రెడ్డి ఆశీర్వాదాలిచ్చి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు గ్రామంలో
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులు భాను ప్రకాష్ రెడ్డి ఆశీర్వాదాలిచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం గ్రామస్తులు భాను ప్రకాష్ రెడ్డిని ఘనంగా సత్కరించి ఆలయంలో నిత్య కళ్యాణ వేదిక ఏర్పాటు చేయాలని, వేద పారాయణం ప్రతినిత్యం నిర్వహించే విధంగా కార్యాచరణ చేపట్టాలని, ఆలయం వెలుపల కోనేరు ఏర్పాటు చేయాలని, మరియు గ్రామం నుంచి ఆలయానికి వచ్చే రహదారి మరమ్మతులు చేయవలసిందిగా, మరి అనేక సమస్యలను పరిష్కరించవలసిందిగా భాను ప్రకాష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి మండలంలోని తొండమాన్పురం గ్రామం నందు వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామని, స్వామివారు దేవర్లతో ఆసీనులై ఉండి భక్తులకు దర్శనమివ్వడం అనుభూతి చెప్పుకోలేని ఆనందమని వ్యక్తం చేశారు. ఇక గ్రామంలోని ప్రజలు, ఆలయంలోని అర్చకులు తన దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొని వచ్చారని, ఆ సమస్యలను రానున్న పాలక మండలి సభ్యుల సమావేశంలో పాలక మండలి అధ్యక్షులకు తెలియజేసి సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. ఈ ఆలయానికి పునర్వైభవం తీసుకొని వచ్చే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు. भगवान् वेङ्कटदेवदैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः तत्राब्धे भाग्यरस्य क्षमाय क्षमारो महाराजाय दीर्घमायुः वरदयेन वर्धयन्ते शतमेनमेव शतात्मानं भवति तिष्ठति देवस्य ब्रह्मणयो वसन्ति देवानां कवचम् श्रीदेवी भूदेवी प्राप्तिरस्तु। सर కూర్చోండి సార్. సార్ తీసేసి పే డిఏహెచ్ఆర్ మాత్రం మొదలుపెట్టారు సార్. పోయిన సంవత్సరం నవంబర్ నుంచి పే ఒకటి ఇస్తుంది, డిఏహెచ్ఆర్ కూడా ఇచ్చేసి ఏమంటారు. ఎందుకని అడిగితే మీకు ఎండోమెంట్ వాళ్ళు పే మాత్రం ఇవ్వమన్నారు, డిఏహెచ్ఆర్ ఇవ్వద్దు. 18 సంవత్సరాలు మనం దయచేసి రెగ్యులర్ చేయడం. జాతీయ డెంగూ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని గజేంద్ర నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ స్రవంతి వైద్య సిబ్బంది డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డెంగ్యూ లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలపై ప్రజలకు సమాచారం ఇచ్చారు. ప్రతి శుక్రవారం ప్రజలు డ్రై డే పాటించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దోమల నివారణకు క్రిమి సంహారక మందులు వాడాలని సూచించారు. ర్యాలీలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఏమా మీరు నిలవ నీళ్లు దోమలకి ఇల్లు అనేది ఒకటి ఉంది. దోమలకి ఇల్లు చెప్పండి అమ్మా, తినలేదా టిఫిన్ మీరా? నిలువ నీళ్లు దోమలకి ఇల్లు దోమల పట్టు ప్రతి శుక్రవారం నిలవ నీళ్లు. నా పేరు డాక్టర్ శ్రవంతి, యూపీఎస్సీ గంగాధర్ నగర్ మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు ఇక్కడ మనకి జాతీయ డెంగ్యూ డే సందర్భంగా మనం ఇక్కడ గజేంద్ర నగర్ యూపీఎస్సీ డే పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ హాస్పిటల్కి సంబంధించిన ఏరియాలో మనము డెంగ్యూ డేకి సంబంధించిన ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనము ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది ఎందువల్ల వస్తుందంటే ఏడీస్ మస్కిటో అనే వల్ల వస్తుంది. సో దానివల్ల ఉన్న లక్షణాలు ఏంటంటే మనకి హై ఫీవర్ వచ్చినా, విపరీతం తలనొప్పి, బాడీ జాయింట్ పెయిన్స్ రావడము, శరీరంలో ర్యాషెస్ ఉండడము, కడుపు నొప్పి, తల తిరగడము, వాంతులు, ఇలాంటివి అనేవి కొన్ని లక్షణాలు అనేవి కనపడతాయి. ఇలాంటి లక్షణాలు ఏమన్నా మనకి చుట్టుపక్కల పరిధిలో కానీ ఏదన్నా మీకు తెలిసి ఉన్నా కూడా ఇమీడియట్ గా మీరు హాస్పిటల్ అనేది రావడం వల్ల మనకి దీని ఇనిషియల్ స్టేజ్ లోనే మనము ఫీవర్ ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే సివియర్ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా మనము దీన్ని నివారించడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి కాలువలు కానీ మురికి నీళ్ళు ఏదైనా ఉన్నా వెంటనే మీరు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి దాన్ని క్లీన్ చేయించుకోవడము, అలాగే నీళ్లు నిల్వ ఉండిందంటే దాన్ని వెంటనే తొలగించడము, దోమతెరలు వాడడము, తర్వాత ఈవినింగ్ 6 to 8 ఆ టైంలో మనము ఇల్లు విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకోవడము, దోమతెరకు సంబంధించినటువంటి షీట్స్ అలాంటివి వాడము, ఇలాంటి వల్ల కూడా మనకు దోమలు రాకుండా నివారించవచ్చు. ఈ విధంగా దోమ కాటు అనేది మనము గురి కాకుండా మనల్ని మన పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని పర్సనల్ కూడా నీట్గా పెట్టుకోవడం వల్ల దీనివల్ల మనం డెంగ్యూని మనం నివారించడానికి అందరూ తోడ్పడతాము. ఓకే. ఏర్పేడు ఐఐటి కళాశాల ఆధ్వర్యంలో అత్యున్నత బోధనా పద్ధతులపై టీచర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు అవసరమైన టెక్నాలజీ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తి ఆలయ లీకేజీ నివారణకు టెక్నాలజీ సహకారం అందించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత బోధన జరిగేలా ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తిరుపతి ఐఐటి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. శ్రీకాళహస్తి ఎయిర్పోర్ట్లోని తిరుపతి ఐఐటి ప్రాంగణాన్ని సమీప ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సందర్శించి ఉత్తేజం పొందే విధంగా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అత్యున్నత బోధన పద్ధతుల్లో బోధన జరిగేందుకు టీచర్లకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఐఐటి టెక్నాలజీతో కూడిన విద్యా బోధనలపై శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు అవసరమైన టెక్నాలజీ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇక తిరుమల దేవస్థానం తమను సంప్రదిస్తే వారికి అవసరమైన మేరకు టెక్నాలజీ వినియోగంలో సహకారం ఇవ్వడానికి సిద్ధమే అని అన్నారు. శ్రీకాళహస్తి ఆలయం పై భాగంలో ఏర్పడిన లీకేజీ నివారణ సమస్యాత్మకంగా మారగా తిరుపతి ఐఐటి నిపుణులు ఇచ్చిన సలహా సూచనల ప్రకారం ఇటీవల ఆలయ లీకేజీ నివారణ పనులు పూర్తి చేశారని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఉన్న లీకేజీ నివారణ పురాతన పద్ధతుల్లో నిర్వహించి లీకేజీల అరికట్టడంలో తమ వంతు సహకారం అందించామన్నారు. శ్రీకాళహస్తి ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలకు కూడా లీకేజీల నివారణకు సహకారం అందించామన్నారు. టెక్నాలజీ పరంగా ఎలాంటి సహకారం కావాలన్నా తమ అధ్యాపకులు, విద్యార్థులు అందించడానికి ముందుకు వస్తారని వివరించారు. రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేణుగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. అన్ని పశువులకు, జీవాలకు రేణుగుంట ఏరియా వెటర్నరీ డాక్టర్ శ్రవంతి వారి బృంద సహకారంతో నిర్వహించిన ఉచిత పశు వైద్య శిబిరానికి విశేషమైన స్పందన వచ్చింది. పశువులకు, దూడలకు, జీవాలకు వేసవి తాపానికి సంబంధించి ఎటువంటి రోగాలు, సమస్యలు వస్తున్నాయి, వాటి నివారణోపాయాలను వివరించారు. నీటిని, మేతను ఏ విధంగా అందించాలనే దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేసి వాటి ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన టీకాలు, మందులు ఉచితంగా అందజేశారు. వచ్చిన ప్రతి పశువుకి, జీవానికి కడుపులో ఉన్న పురుగులకు మందులు ఇవ్వడం, పిడుదలకు మందులను స్ప్రే చేశారు. ఈ శిబిరంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్, గ్రామ పాడి రైతులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. హంద్రీనివా కాలువ పనులు పరిశీలించారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. గత ప్రభుత్వంలో పెద్ద మంత్రిగా చలామణి అయిన వ్యక్తి అవినీతి కూడా పెద్ద స్థాయిలోనే ఉందని మాజీ మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేసి 3 రిజర్వాయర్ల పనుల కోసం కనీసం పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బలవంతంగా భూములను లాక్కొని తన అవినీతి సంపాదన కోసం చేసిన పనులపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు. ఆ పెద్ద మంత్రి చేసిన అవినీతి బాగోతాలన్నీ ఒక్కొక్కటి బయటపడుతున్నాయని, నాడు అటవీ శాఖ మంత్రిగా ఉండి కూడా రిజర్వేర్ల పనుల కోసం పర్యావరణ అనుమతులు తేకపోవడంతో 100 కోట్ల జరిమానా విధించారన్నారు. అందులో 25 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని, రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు. మాజీ పెద్ద మంత్రిపై విజిలెన్స్ దర్యాప్తు పూర్తవగానే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. పొంగనూరు నియోజకవర్గ చౌడపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పొంగనూరు, కుప్పం, రొంపిచెర్ల, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. పొంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే 58 ఎకరాలలో 2.74 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని పొంగనూరు, కుప్పం, రొంపిచెర్ల, తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలు పూర్తవుతున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నారని, ఇందులో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లా వాసిగా జిల్లాలో మహోన్నతమైన కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టారన్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ద్వారా జిల్లాలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు వస్తుందని, విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా పొంగనూరు నియోజకవర్గం చౌడపల్లి మండలం కాటిపేరి పంచాయతీలో ప్రైవేట్ కళాశాలల భవనాలకు దీటుగా 58 ఎకరాలలో 2.74 కోట్లతో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తిరుపతి వారిచే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రతి అర్హుడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అందుతున్నాయని, మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేలా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించారన్నారు.
ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచిత రీఫిల్లింగ్ అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఇందుకు ఖర్చయ్యే సుమారు 3,500 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిసారి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ కళాశాల 58 ఎకరాలలో 2.74 కోట్లతో సువిశాలంగా పూర్తి మౌలిక సదుపాయాలతో నిర్మించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికత మెలకువలు సంపాదించుకోవాలన్న యువతకు భవిష్యత్తులో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం చాలా ఉపయోగపడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత వ్యవసాయ రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కళాశాలకు 30 సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. పశు వైద్య విశ్వవిద్యాలయం త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం తిరుపతి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సుమతి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో తిరుపతి వీధుల్లో తిరంగా ర్యాలీ జరిగింది. జాతీయ జెండాలతో కూటమి పార్టీల నేతలతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఇతర వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి ర్యాలీ కొనసాగింది. అమాయక ప్రజలపైన ఉగ్రముఖల దాడులకు ఉసుగొల్పిన పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూరం ద్వారా భారత్ తగిన గుణపాఠం చెప్పిందని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. భారత ఆర్మీ పోరాట పటిమ, సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు సామర్థ్య శ్రీనివాస్, రఫీ, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ నెల 18న మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమయ్యారు ఇస్రో శాస్త్రవేత్తలు. PSLV C-61 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఇస్రో చైర్మన్ వి నారాయణన్, వీరితో పాటు ఇతర సైంటిస్టులు దర్శించుకున్నారు. రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందానికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ శాటిలైట్ను భూమి ఉపరితల పరిశీలన కోసం వినియోగించనున్నారు. 1962 నుంచి ఇప్పటిదాకా 100 రాకెట్ ప్రయోగాలను చేసిన ఇస్రో PSLV C-61 ద్వారా 101వ ప్రయోగం చేపట్టనుంది. తిరుమల శ్రీవారిని నిర్మాత టీడీపీ నేత ఘట్టమనేని ఆది శేషగిరిరావు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భారీ బంగారు కానుక విరాళంగా అందించింది. కలకత్తాకు చెందిన సంజు గోయంకో 3.63 కోట్ల విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు, రత్నాలతో పొదిగిన కఠి వరద హస్తాలను చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంకట చతుర్దశి సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించిన ఇస్రో చైర్మన్ నారాయణన్, దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఏర్పేడు IIT ఆధ్వర్యంలో అత్యున్నత బోధన పద్ధతులపై టీచర్లకు శిక్షణ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపమన్న డైరెక్టర్ సత్యనారాయణ. పొంగనూరు నియోజకవర్గ చౌడపల్లి మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని RTC బస్సు సర్వీసులను ప్రారంభించిన మంత్రి. తంబలపల్లిలో ఇరిగేషన్ మంత్రి నిర్మలా రామనాయుడు పర్యటన. హంద్రీనవ కాల్వ పనులు పరిశీలన. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.